భయం అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. నిజంగా భయపెడితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఫార్ములా ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటుంది. హనీ ఆ ట్రాక్ ఎక్కేలాగా కనిపిస్తుంది. టీజర్ కానీ రిలీజ్ అయిన ప్రమోషనల్ మెటీరియల్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ నవీన్ చంద్ర భయపెడుతున్నాడు. అంటే ఈయనకి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది, ఇప్పటికీ లేడీస్లో ఫాలోయింగ్ ఉంది. అది హనీతో బ్రేక్ అయిద్దని గట్టిగా నేను నమ్ముతున్నాను. సో టీం ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అన్న. అది కాదు ఏంటన్నది అసలు నీకు ఎలా జంప్ అయ్యావు ఈ క్యారెక్టర్లోకి? అంటే వినగానే మరి నీకు నువ్వెలా కనిపించావో కరణ్ కుమార్ గారికి అర్థం కాలేదు, కానీ మేమైతే షాక్ అయ్యాం. ఆయనతో మట్కా చేసేటప్పుడు ఆయనకు అనిపించలేదు అనుకుంటా, బికాజ్ ఇది లైక్ సార్ చెప్పిన తర్వాత నాకు తెలిసింది. బట్ మీరు రాజా రవీంద్ర గారితో ఏమైనా కుట్ర పన్నారా సార్ ఈ లవర్ బాయ్ ఇమేజ్ బ్రేక్ చేద్దాం? లేదు అలాగే, ఎందుకంటే నవీన్ గారి ముందు ఒక లవర్ బాయ్ ఏంటి సార్, అందరూ చేసి ఎన్నేళ్ళైందైనా కానీ ఆ ఇమేజ్ తగ్గలేదు కదా. అదే క్యారెక్టర్ ఉండిపోయారు అందరూ. అదే బ్రేక్ చేద్దామని ఈసారి గట్టిగా ప్రయత్నించినట్టున్నారు. యాక్చువల్గా అమ్మాయిలు కనిపిస్తే భయపడేలాగా, దూరంగా వెళ్ళిపోయేలాగా ఇలా ఏమైనా ప్లాన్లు ఏమైనా చేస్తారు? అలాగే ఆయన క్యారెక్టర్ నాలుగు అలా బయట పెట్టి ఆవిడని నిజంగా కొట్టినట్టే ఉంది సార్. వాళ్ళిద్దరిని అడగండి ఆ సీన్ ఎలా చేశారని. పడ్డాయి అసలు దేవగారు ఇజ్ ఇట్ ట్రూ? the hitting scenes. Yeah. Without her consent, I have not done. Yeah, I have asked her because అదేదో కంపోజ్ చేసి కొట్టినట్లేదు. ఏదో మనం ఏదో కొడుతున్నప్పుడు ఇంట్లో కెమెరా పెడితే ఎలా ఉంటుందో అంత న్యాచురల్ గా వచ్చేస్తుంది. He's a method actor. The actor, I mean, he'll get into the character. సార్ ఫస్ట్ ఇమేజ్ బ్రేకింగ్ పాలసీ అని పెట్టారా? ఇమేజ్ బ్రేకింగ్ పాలసీ కదా, అంటే ఒక కొత్త కథనైతే చేద్దామన్నదైతే అనుకున్నాము. సో ఈ కథ ముందు అనుకున్నప్పుడు చీకటి అనే కథని రవి గారు చదివి, మా ప్రొడ్యూసర్ రవిపీట్ల గారు చదివిన తర్వాత ఇది చేద్దామని ఆయన ప్రపోజల్ చెప్పారు. సో దీన్ని ముందు ఏమనుకున్నాను, కాంపాక్ట్గా ఒక చిన్నగా ఒక ఫెస్టివల్, అంటే సండే అండ్ ఫెస్టివల్ అని ఒకటి ఉంటుంది. సో అలాంటి ఫెస్టివల్స్ పంపించి ఒక ఫిల్మ్ కింద చేద్దాము. సో కంప్లీట్ డార్క్ హర్రర్ అది బేసికల్గా. సో ఆ ఫెస్టివల్లో ఇలాంటి ఫిల్మ్స్కి చాలా ఇది ఉంటుంది. సో అలా చేద్దాం అనుకున్నాం, కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నాం. సో అప్పుడు అనుకున్న బడ్జెట్స్ ఇవన్నీ ఒకటి. తర్వాత అది రాస్తూ సినిమాగా రాసిన తర్వాత ఒకనొక దీంట్లోన నేను చెప్పిన, అంటే నేను ఎప్పుడు ఆ బడ్జెట్లో ఆలోచిస్తూ ఉంటే ఆయనే దాన్ని బ్రేక్ చేశారు. మనం బడ్జెట్లో ఆలోచించొద్దు, అంటే దాంట్లో కాదు, సినిమాని ఎందుకు పాటు చేయడం, మంచిగానే చేద్దాం, మంచి యాక్టర్స్తోనే వెళ్దాం అని చెప్పి నవీన్ సార్ని అడుగుదాం అని అనుకున్న వెంటనే ఇమీడియట్గా మర్నాడు ఆయనకు ఫోన్ చేసాను. ఎందుకంటే నేను అంతకుముందు ఆయనతో నేను పనిచేస్తున్నాను కాబట్టి ఇమీడియట్గా ఆయనకు ఫోన్ చేసాం. ఫోన్ చేసిన తర్వాత రాజా గారికి ఫోన్ చేస్తే రాజా గారు నవీన్ సార్ ఇద్దరు వచ్చారు. ఇద్దరికి ఒకేసారి కాదు చెప్పిన వెంటనే ఇంకా అక్కడ నుండి మొదలైంది. తెలుగులో అంటే వర్సటాలిటీని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసే ఆర్టిస్ట్లో మీరు ఒకళ్ళు. సో వన్స్ ఈ క్యారెక్టర్లో చూస్తే నెక్స్ట్ నవీన్ ఏం చేస్తాడన్నది ఎప్పుడు ఒక సర్ప్రైజ్గానే ఉంటుంది. టైప్ కాస్ట్ ఉండదు మీ ఫిల్మోగ్రఫీ చూస్తే. కొన్ని క్యారెక్టర్లు కనెక్ట్ అవ్వచ్చు, కొన్ని క్యారెక్టర్లు కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ మీ ప్రయత్నం మాత్రం అంతే స్ట్రాంగ్గా వెళ్తూ ఉంటుంది. హనీ అనేది నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో జర్నీ కనిపిస్తుంది, క్యారెక్టర్ జర్నీ కనిపిస్తుంది, డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి, బాధితుడిలా కనిపిస్తున్నారు, భయంకరంగా కనిపిస్తున్నారు. అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే ఈ మనిషి ఏమన్నా నిజంగా పూజలు గీజలు ఏమైనా నిజంగా చేసి నేర్చుకున్నాడా అన్నంత రేంజ్లో కనిపిస్తున్నాడు. అంత అథెంటిసిటీ కనిపిస్తుంది క్యారెక్టర్లో. మీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా ఇలాంటి క్యారెక్టర్స్లోకి జంప్ ఇన్ అయ్యేటప్పుడు? ఒక ఆర్టిస్ట్గా నిన్ను ఎలా మెంటల్గా ఎలా ప్రిపేర్ అవుతావు? నేను స్పెషల్లీ ఈ కథ ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, యూ హ్యావ్ ప్యూరెస్ట్ హ్యూమన్స్ ఇన్ దిస్ వరల్డ్. ప్యూర్ సోల్స్ ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు. ఒకరి గురించో లేకపోతే అవతల వ్యక్తి గురించో తప్పుగా ఆలోచించి అలాంటి వ్యక్తులు ఉన్నారు. సో ఈ క్యారెక్టర్ లలిత అనే క్యారెక్టరు నిజంగా పాపం ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ ఒక హౌస్ వైఫ్, ఒక ప్రేమలో పడి తన జీవితం బాగుండాలనుకొని, తర్వాత ఏదున్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తనతో ఉంటూ హ్యాపీగా బతుకుదాం అనే ఒక క్యారెక్టర్. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేక లైఫ్లో ఇంత ఉంటే చాలని ఒక క్యారెక్టర్కి ఈ క్యారెక్టరు ప్లస్ సిచ్యువేషన్ చేసేది కొన్ని ఉన్నాయి ఆ సినిమాలో. సో అది నాకు చాలా బాగా అనిపించింది. బికాస్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇది. లలిత అనే క్యారెక్టర్ రియల్ లైఫ్ క్యారెక్టర్, చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇలాంటివి. సో దాట్ ఫస్ట్ ఇంట్రీగ్డ్ మీ. అండ్ నా క్యారెక్టర్కి వచ్చేసరికి నాకు ఈ విషయాల మీద తక్కువ అవగాహన ఉంది, కొంచెం తెలుసు. బికాస్ నేనున్న హోమ్ టౌన్లో ఈ ఆంధ్ర కర్ణాటక బార్డర్లో స్మాల్ విలేజెస్లో
స్మాల్ ప్లేసెస్లో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. అండ్ ఈ స్మాల్ విలేజెస్కి ఇక్కడున్న మెట్రో సిటీ నుంచి ఉన్న పెద్దవాళ్ళు లైక్ సే ఇలా పవర్ ఉన్న వాళ్ళందరూ అక్కడ వచ్చి లైక్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకుని మెడిసిన్ తీసుకుంటే అలా వచ్చి అక్కడ వచ్చి ఇలాంటి వాళ్ళకి కావాల్సిన పనులు పవర్కి ఉన్న పనులు అన్నీ చేయించుకున్న వాళ్ళు కొంచెం ఐడియా ఉన్నది. బట్ ఎప్పుడైతే ఆయన కథ చెప్పిన తర్వాత నేను రీసెర్చ్ చేశాను, ఈ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి కొంచెం రీసెర్చ్ చేశాను, ఇన్ఫర్మేషన్స్ తీసుకున్నాను. నేను షాక్ అయ్యా. లైక్ షివర్ వచ్చేసింది నాకు. ఏంటి ఇలా కూడా ఉందా, ఇలా కూడా జరుగుతుందా, ఇంత డీప్గా ఇంత డెన్స్గా జరుగుతుందా, మన చుట్టే జరుగుతుంది, మనం దీన్ని ఇగ్నోర్ చేస్తున్నామా లేకపోతే తెలిసి వదిలేస్తున్నామా. ఎక్కడో ఈ థాట్ ప్రొవోకింగ్గా అనిపించింది. అంటే ఇద్దరు అమాయకులు ఎవరైనా కావచ్చు హ్యాపీగా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవచ్చు. బికాస్ వెన్ దే ఆర్ ఇన్ ద లో స్టేజ్ ఆఫ్ లైఫ్, వెన్ దే హ్యావ్ నథింగ్ విత్ దెమ్, one wrong influence or one good influence can change their life, everything. సో నాకు అనిపించింది ఓకే, నేను ఎప్పుడైనా లో ఉన్నప్పుడు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు చాలామంది. అండ్ పర్టికులర్గా నాకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఇలాంటి విషయంలో. సో ఎందుకు ఇది సినిమాగా ఉండొచ్చు కదా, బాగుంటుంది కదా, అంటే ఒక థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది. ఇలాంటివి చేసే వాళ్ళకి నిజంగా ఒక భయం పుడుతుంది నా క్యారెక్టర్ చూస్తే. సో ఐ ఫెల్ట్ this is the right one to show an audience with a unique kind of concept, unique kind of script, with packed, well-making film. That too, already an experienced director, and already work chesi unnanu. I know his credibility for the film, and hopefully it has executed well and అనిపిస్తుంది. చూడాలి how audience will receive. And one more thing is like ప్రామిసింగ్ గా ఉంది ట్రైలర్ చూస్తుంటే. it's not a formula horror, it's not a formula thriller. దీనికి ఒక ఫార్ములాని పెట్టుకొని ఇక్కడ జంప్ స్కేర్, ఇక్కడ ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు లేకపోతే ఇక్కడ భయపడతారు అని కాదు. సైకలాజికల్గా ద స్క్రీన్ ప్లే విల్ గో అకార్డింగ్ టు ద క్యారెక్టర్స్, విచ్ ఆడియన్స్ చూసేటప్పుడు వాళ్ళకే ఏమైపోతుందంటే వాళ్ళు మర్చిపోయి ఆ క్యారెక్టర్స్ని ఫాలో అవుతారు. సో అంత స్ట్రెంగ్త్ ఉన్న ఒక కథ అని నేను ఫీల్ అయ్యి ఇది ఒప్పుకుని జరిగింది. You looks very differently on screen, Divya garu. Thank you. I am taking that as a compliment. So she worked a lot for that Yes, film. exactly. And You played as in victim role kada? You are a victim. I mean, that is revealing too much about the film, which I don't want. ట్రైలర్ లో అర్థమైంది. ట్రైలర్ లో Yeah. ఈయన బాధ పెడుతూనే ఉన్నాడు. he's asking like the hitting part. Oh, okay, like that. Yeah. I mean, yes. In that sense, but she is. I think a lot of women, like how Naveen said, in the in the regular life. Regular life, like normal people. Maybe because we have women like me, where I would say that we are a little privileged, and we stand up for ourselves. But there are a lot of women who cannot stand up for themselves, and they are influenced by, and their life revolves around their husband, their child, and that is it. And what should she do next? Very for small circle. Very small circle, and that is their life, that is their world. And so then it's all about her, what she decides to do for her husband, for her child, and she puts them first and herself second, and there are so many places where, so this is Lalita's story, where she how she puts Anand first, and then she puts her daughter first. Audience related to your character Will more. relate definitely to my character, and the struggle she goes through, and she starts off as, she leaves her job when she has a child and everything, and then she goes back to working. So there's a lot of nowadays in rural areas where women the struggles that they face is told in the story. అండ్ ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్కి ఇలా టీజర్ చూసిన తర్వాత చాలా వేధించాను అంటారు కదా, ఒక షార్ట్ మీరు చూసారు కదా, ఆ షార్ట్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిజంగా ఇలా వస్తుందని అనుకోలేదు. బట్ మా కెమెరామ్యాన్ పెట్టిన కెమెరా యాంగిల్ చూసి నేను చీట్ చేయలేను. అండ్ ద ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్ హర్, దివ్య, ద కెమెరా ఈస్ దిస్ వే, అండ్ ఇఫ్ ఐ ఫేక్ ఇట్ విల్ షో. Yeah. So It has to I will control myself and do. తను ఒకటే అంది, you do it, it's okay, you do it. She gave me the full, you do it అంది. The moment he said action, the way I went to the character and I was going to that emotion, she bared it as Lalita.
I didn't see లేదు సార్, the- మాకు అది ఫిక్షన్ కంటే రియాలిటీ ఎక్కువ భయపడుతుంది కదా, నాకు అది హిట్ అయింది. ఏంటిది నిజమే యాక్షనే కదా, యాక్షన్లా లేదు, ఒక 1 సెకండ్ తర్వాత యాక్షన్ అని మర్చిపోయాం. సార్ ఇప్పటి వరకు మీరు నవ్విస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు, లేకపోతే జోక్స్ పంచెస్ ఇవన్నీ ఓకే. ఇంత సీరియస్ క్యారెక్టర్లో ఎప్పుడు రాజారావేంద్ర గారు మిమ్మల్ని చూడలేదు. టీచర్లో చూసినంత వరకు చిన్న స్మైల్ కూడా లేదు ఫేస్ మీద. ఎక్కడ చేయలే. ఏ స్మైల్ ఉండదు, నేను అబ్జర్వ్ చేసి అసలు ఎక్కడ స్మైల్ లేదు త్రూఅవుట్ ట్రైలర్. ఈ సారంగపాణి అన్నాడే మెయిన్ కల్ప్రిట్ దీంట్లో. ఓకే. తనే వచ్చి ఇలా ఇలా ఒకటి ఉంటుంది, పిల్లిమాయ అని ఒకటి ఉంటుంది, దానివల్ల అవును, మీకు trailer లో లైఫ్లు explain మారుతాయి, చేస్తున్నారు. మీ లైఫ్లు మారుతాయని చెప్పి తను ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం వెరీ డార్క్ సైడ్ క్యారెక్టర్ ప్లే చేసినట్టున్నారు. మామూలుగా మన ఇమేజ్ అదే కదా. మీ ఇమేజ్ కాదు సార్, మీ ఇమేజ్ మీకు మంచి ఇమేజ్ ఉంది సార్. మీరు అనుకున్న దానికంటే చాలా మంచోళ్ళు. మీరు అనుకునే దానికంటే చాలా మంచోళ్ళు. ఫస్ట్ టైం వింటున్నా నేను. లేదు, మాకు తెలుసు కదా, అనవసరంగా అలా మాటలు పడుతుంటారు సార్. డైరెక్టర్ గారు మీరైతే ఇంకా నేను మీ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, స్క్రీన్ మీద కనిపించగానే బాగానే ఉంటుందని పెట్టారండి నన్ను. యాక్చువల్లీ కథ వినడానికి మేము ఇద్దరు వెళ్ళినప్పుడు అప్పటిదాకా సారంగపాణి క్యారెక్టర్ ఎవరని డిసైడ్ చేయలేదు. ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయండి రాజారవీంద్ర గారైనా? నిజంగా అప్పుడు ఏం డిసైడ్ చేయలేదు, అనుకుంటున్నాం ఎవరెవరో అనుకుందాం అనుకున్నాం. ABCD లు అని అనుకుంటాం. మీరు కథ చదివారు కదా, కథ మీకు ఐడియా ఉందా? చీకటనే కదా, ఆ కథ చదివినప్పుడు అందులో స్వీట్ షాప్ ఓనర్ అని పెట్టుకుంటాం. అవును అనుకో, ఓకే, స్వీట్ షాప్ ఓనర్, అందులో పేరు కూడా ఉండదు. అవును. ఇప్పుడు ఒక సినిమాకి వచ్చినప్పుడు దానికి ఒక పేరు పెట్టాలి. ఆ కథలో ఎవరికి పేర్లు ఉండవు, ఏ పాత్రకి పేరు ఉండదు ఒక రాసిన కథలో. సో ఇప్పుడు ఈ స్వీట్ షాప్ ఓనర్ అనే ఆయన ఎలా ఉండాలి? ఆ రోజు ఆయన ఈ కథ వినడానికి వచ్చినప్పుడు ఆయనున్న ఆ గెటప్, ఆ దీంట్లోన అది చూడగా టక్కున సారా చేస్తే ఎలాగుంటుందని అనుకోవడం, వెంటనే రవి గారు అందరూ కూర్చున్నారు. ఫోటోషూట్ కూడా చేసినట్టున్నారు. ఆ తర్వాత అదంతా ఆ తర్వాత చేసాం, అంటే చేద్దాం సార్ అన్నారు. తర్వాత ఫోటోషూట్ అనేది జస్ట్ కాస్ట్యూమ్ మెజర్మెంట్, లుక్స్ ఫైనల్ చేయడానికి అంతే. అప్పటికి అది ఫిక్స్డ్. ఇంకా కర్నూలులో ఒక ఇన్సిడెంట్ చూసాను సార్, ఒక ప్రొఫెసర్ వాళ్ళ ఇద్దరు కూతురు మదనపల్లి కర్నూలు దగ్గర. సో ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఒక 1 month అదే ఇన్సిడెంట్ మైండ్లో తిరుగుతూ ఉంది. అంటే అర్థం కాల, చేసే జాబ్ ఏమో ప్రొఫెసర్, ఇంట్లో చేసిన పని చూస్తేనేమో ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. అలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా ఈ చీకటికి? కొన్ని వందలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ చీకటి రావడానికి కారణమే అది, ఆ ఇన్సిడెంటే, అదే ఫస్ట్ చేసింది. బట్ నేను చూసిన మనుషులు ఉన్నట్టు, ఇప్పుడు వైజాగ్లో నేను ఒక 4 ఏళ్ళు ఉన్నాను. ఆ 4 ఏళ్ళలో నాకు తెలిసిన కథ అంటే నేను తిరిగిన మనుషుల్లో ఒక ఆయన కంప్లీట్గా ఇటువైపు ఉన్న మనిషి అనమాట. ప్రొఫెషనల్లీ నేను కనెక్టెడ్ ఆయనతో. ఆయనకి ఇవంటి విపరీతమైన నమ్మకం, ఇలాంటి విషయాలు. ఈవిల్ ప్రాక్టీస్ అని కూడా చెప్పలేం. ఆయన చాలా మంచివాడు. ఆయనకి ఏంటంటే ఆయన చాలా మంచి పనిమంతుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పని ఆయన చేసుకుంటే చాలు. ఇప్పటికీ ఆయన చక్కగానే ఉన్నాడు. ఆ సంపాదించిన డబ్బు అంతా కూడా ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ఎందుకో ఆయనకి అది వ్యసనం లాగా అయిపోయింది. ఈ రంగురాళ్ళు కొంటాడు, లంకి బిందెల కోసం వెళ్తాడు, అదేదో ఇది వచ్చిన ఇలాంటివన్నీ వినడం వల్ల ఆ డిస్కషన్స్లో కూర్చుంటే ప్రీవియస్లో జరిగిన ఇవి, అంటే వైజాగ్లో ఒక చాలా పెద్ద స్వీట్ షాప్ ఉందండి, పేరు చెప్పకూడదు అనవసరం, అది చాలా ఫేమస్ స్వీట్ షాప్. ఇలా చెప్తేనే అర్థమైపోద్ది జనానికి, వైజాగ్ అందరికీ అర్థమవుద్ది. చాలా ఫేమస్ స్వీట్ షాపు. ఆయనకి 1 townలో ఒక ఇల్లు ఉంది. ఆ స్వీట్ షాప్ ఓనర్ ఎక్కువ డీటెయిల్స్ చెప్పేస్తున్నారు మళ్ళీ. ఏం పర్లేదు, ఇదంతా ఏం లేదు, అందరికీ తెలిసిందే. సో 1 townలో ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. అంటే 1 town చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు అన్నీ కూడా తీసేసి అపార్ట్మెంట్లు, మేడలు, కాంప్లెక్స్లు అయినప్పటికీ ఆ ఇల్లు అలాగే ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు. బట్ ఆ ఇంటిని ఎప్పుడు కూడాను దాని నుంచి, ఆ ఇంట్లోంచి ఇప్పుడు ఆ ఇల్లుని అలాగే డిమాలిష్ చేసే, ఎందుకంటే చాలా పాత ఇల్లు, ఆ డిమాలిష్ చేసే అమ్మితే చాలా డబ్బు వస్తుంది ఇప్పుడు, అంత బాగా పెరిగి. కానీ ఆ ఇల్లు అలాగే ఉంది. ఎందుకు అంటే ఆ ఇంట్లో ఇప్పుడు మేము ఏదైతే రిచువల్ చేసామో ఈ సినిమాలో, పిల్లిమాయ రిచువల్, ఆ రిచువల్ ఆ ఇంట్లో జరిగిందని వైజాగ్లో ఒక, అంటే ముందు జనరేషన్లో ఉండే వ్యాపారస్తులు అందరూ కూడా నమ్ముతారు. సో దానివల్లనే అతను ఎక్కడి నుండో వచ్చి వీధి మిఠాయి అమ్మేవారు. మిఠాయి అమ్మడం అంటారు, అంటే లడ్లు బండి మీద, తోపుడు బండి మీద లేదు, చేతిలో పట్టుకొని బుట్టలో పెట్టుకుని అలా అమ్మిన ఆయన ఈరోజు వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ స్వీట్లు అమ్మే ఒక స్వీట్ షాప్ ఓనర్. ఆయన ఎవరైతే ఈ రిచువల్ చేస్తారో ఆయన చనిపోయాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ మనవలు వచ్చారు అనుకుంటా ఇప్పుడు. బట్ ఆ ఇంటిని అలాగే ఉంచారు, ఎందుకంటే ఆ ఇంట్లో రిచువల్ జరిగింది. సో ఆ ఇంట్లోనే అది ఉంది అని ఆ నమ్మకం.
సో అలాంటి నమ్మకాలు ఉన్న వ్యక్తులు నేను చాలామందిని చూశాను. తర్వాత ఇదొక్కటే కదా, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు. క్షుద్రపూజలు చేసేవాళ్ళు ఉన్నారు, నరబలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు న్యూస్ ఛానలే కదా, మీకు తెలియకుండా నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అవును, వింటూనే ఉంటాం. రెగ్యులర్గా కొడుకులను బలిచ్చే వాళ్ళు ఉన్నారా, తండ్రిని చంపించిన వాళ్ళు ఉన్నారా, అమ్మ తాలూకా కన్ను తీసిన వాళ్ళు ఉన్నారా. ఇదంతా కూడా ఈ మధ్యన టైటిల్స్ కోసం మేము న్యూస్ క్లిప్స్ వెతుకుతుంటే అందులో బయటపడినవి. తల్లి కళ్ళు తీసేసి ఒకడు ఇది చేశాడు, సొంత తల్లివి, జస్ట్ ఫర్ పూజ. సార్ మనిషి అంతవరకు ఎలా వెళ్తాడు సార్? అంటే అదే horror సార్, అదే అది చెప్తున్నా. నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ అంటే ఒక ఆఫీస్ సెటప్లో చూసాం ఆయన్ని ట్రైలర్లో. ఆఫీస్ సెటప్ నుంచి ఇల్లు, ఆ తర్వాత ఏజ్డ్. అంటే ఒక మనిషి డ్రైవ్ ఎందుకు అంత 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 డార్క్ సైడ్ వైపుకి వెళ్తాడు? మనిషి ఆశ అంటే గ్రీడీనెస్ అంటే గ్రీడీనెస్. ఇప్పుడు ఆశాజీవి అంటాం కదా సార్, ఆశాజీవి అనేది పాజిటివ్నెస్. అంటే రేపు ఏదో బాగానే జరుగుతుందిలే మనకి, ఈరోజు బాగోపోవచ్చు రేపు బాగుంటుంది అనుకోవడం, ఈరోజు బాగోలేదు రేపు ఎలాగైనా బాగుండాలి అనుకోవడంలోనే గ్రీడీనెస్ వస్తుంది. అప్పుడు దానికి ఏంటి అంటే, ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఇందాక చెప్పినట్టు ఒక వీక్ మూమెంట్ని ఒక ట్యాప్ చేశారనుకోండి, ఇదంతా కాదు నువ్వు ఇది పెట్టుకున్నావు అనుకో నీకు ఇది జరుగుద్ది, ఈ పలానా మనిషి దగ్గర ఉందా, అది వెళ్ళి మనం తెచ్చుకుందాం పదా అని చెప్తే వాళ్ళిద్దరు కనుక ఒక ముఠా అనుకోండి, అప్పుడు నేను విక్టిమ్ అవుతాను. ఓకే ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇందులో ఈ టోటల్ స్టోరీలు ఇందాక ఆయన చెప్పినట్టు ఈయన క్యారెక్టర్ మొదలు పెడుతుంది కదా, ఈయన క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దానివల్ల ఆయన ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, కరెక్టే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ స్టోరీ మొత్తం చూసుకుంటే ఈయన కూడా విక్టిమే, ఈయన కూడా దాన్ని బలంగా నమ్ముతున్నాడు, ఈయనేమి మోసం చేయాలనుకోవట్లా, నమ్మింది చెప్పాడు. ఈయన నమ్మిన దాన్ని ఇంకోటి మీద ఎందుకంటే ఈయన దగ్గర సోర్సెస్ లేవు, ఆయన దగ్గర ఉన్నాయి సోర్సెస్, కాబట్టి ఈయనకి ఆయన అవసరం పడ్డాడు కథలో. అదే అనమాట సార్. ఇంత డార్క్ సైడ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా మీకున్న పరిధులు ఏంటి సార్? అంటే మనకి స్క్రీన్ మీద ఇంతవరకు చూపించవచ్చు అనేది ఒకటి ఉంటుంది కదా. అంతవరకే చూపించాను. యాక్చువల్గా నాకు చాలా ఆశ ఉంది. అంటే ఈ కథ చేసినప్పుడు ఏముంటుందంటే, మీకు చీకట్లో ఉన్న చీకటి అనే కథగా ఉన్న దాంట్లో ఉండే ఎలిమెంట్స్ని స్క్రీన్కి వచ్చినప్పుడు వాటిని పాజిటివ్ చేసాం. ఓకే. లలిత క్యారెక్టర్ ఇస్ నాట్ పాజిటివ్ ఇన్ దట్. ఎందుకంటే అక్కడ కూడా ఆమె కూడా చీకట్లోనే ఉంటుంది. అందరూ చీకట్లో, ఒకసారి చీకట్లో ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మీకు మనం కొత్తగా వెలుతురు కోసం అన్నది చూడడానికి కుదరదు. కాబట్టి ఆ కథ సాహిత్యానికి రాసింది కాబట్టి అందులో ఎక్కడ మీకు అరమరికలు లేవు. when it comes to ఫిల్మ్ అనుకున్నప్పుడు ఇక్కడ ఒక పాజిటివ్ ఫోర్స్ ఉంటే ఒక నెగిటివ్ ఫోర్స్ ఉంటే ఆ రెండు మనం కథగా చెప్పడానికి అవుద్ది. ఇప్పుడు అందరూ నెగిటివ్ మనుషుల కథను ఒకటి చెప్పామనుకోండి, దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు కదా. సో దానికోసం ఆ సోల్ని అలాగే ఉంచి, సోల్ ఏంటి, మూఢనమ్మకాలని బలంగా నమ్మే ఒక కుటుంబం తలకు కదా. అందులో లలిత అనే క్యారెక్టర్ని కంప్లీట్గా సినిమాకి వచ్చినప్పుడు సినిమాలో ఏం చెప్పాలో అదే చెప్పాలి అన్నట్టుగా మార్చాం అనమాట. సో వాట్ ఈస్ ద టేక్ అవే పాయింట్స్ దివ్య గారు? మీకు యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఈ లలిత క్యారెక్టర్ నుంచి ఏం తీసుకెళ్ళవచ్చు? వాట్ ఈస్ ద టేక్ అవే పాయింట్స్? It's about, I would say, like anyone who's watching the movie, this will stay with them. Adoru 4-5 days. 4-5 days. They'll Haunting think, adu koncha haunting ah irukum. And I think the takeaway will be, Lalita will stay in their minds, Anand will stay in their minds. All the characters that it will stay in their mind for some time. And they will start thinking if because there are a lot of us, even in I think in India. When something goes bad is when we get restless is when we start searching for answers. And like he said earlier, one negative influence or one good influence can change our life. And sometimes negative influence is what. So when you're low, when you're sad, when you're upset, it's very important that you surround yourself with very good, positive people. And that is the most important thing. And then otherwise you will flip, because human mind is very fragile like that. So when things, all doors shut, when everything is shut everywhere, the answer is no. And then sometimes we become very negative, and it's important at that time to stay grounded, and you go to people who can help you and who in positive way. And so that can be your friends, that can be your family, that can be your parents. It can be one person who's positive, because one negative influence is enough for our brain to flip. నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ మీ క్యారెక్టర్ ద్వారా వచ్చింది రాజారావేంద్ర గారు, అంతేనా? సార్, ఈ క్యారెక్టర్ అంటే మీరు ఒక వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ ఏమైనా దొరికిందా మీకు?
అలాగే ఉందండి. ఆ క్యారెక్టర్ వర్క్ చేయటం అంతే, అక్కడ వదిలేదు. దానివల్ల చేస్తున్నప్పుడు ఇది కొత్తగా ఉంది, నేను ఇప్పటివరకు చేయలేదు, ఈ ఎక్స్పీరియన్స్ నాకు కొత్తగా ఉంది అనిపించింది. సీన్స్ ఉన్నప్పుడు చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు ఆయన కాంబినేషన్ ఉన్నప్పుడు అంతా హీ వాజ్ మోర్ నాట్ కాన్షియస్, బట్ ఫ్రేమ్లో రాగానే హీ వాజ్ దేర్ యాజ్ అ క్యారెక్టర్. అథెంటిక్, సో అథెంటిక్. లేకపోతే ఆయన తినేస్తుంది మొత్తం. సార్ బాస్ ఈ సంక్రాంతికి అసలు మామూలు సందడి కనిపించట్లే థియేటర్లో. సో మీకు బాస్ అంటే ఏంటో, మీ చిరంజీవి గారు అంటే ఏంటో మాకు తెలుసు, మీకు ఏం చెప్తారు సార్ మనశంకర వరప్రసాద్? ఆయన ఎప్పుడు బాసే. కరెక్ట్ సినిమా పడింది సంక్రాంతికి ఆయనకి. ఆయన కామెడీ టైమింగ్ అది చాలా రోజులు ఆయన చూసి. అంత యాక్టివ్గా అనిల్ చాలా పర్ఫెక్ట్గా ఆయన్ని, లుక్ వైజ్ కూడా ఆయన చాలా కష్టపడ్డారు, ఏం తినకుండా ఎక్సర్సైజ్ చేస్తా. అది అంటే అండి చాలా ఇన్స్పైర్ అవ్వాల్సింది ఆయన చూసి. ఆయన అంత కష్టపడటం అసలు అవసరమా, ఏంటంటే కష్టపడకపోతే ఇంకెందుకు లైఫ్ అన్నట్టు చెప్పారు. ఇంత కష్టం అవసరం అంటే కష్టపడాలి, మరి ఇంకెందుకు లైఫ్, రిలాక్స్ అవ్వచ్చు కదా, నో రిలాక్సేషన్, నాకు కష్టమే ఇష్టం అని చెప్పారు. ఈ సంక్రాంతి బాగా ఓపెన్ అయింది సార్. అదిరిపోయింది ఈ సంక్రాంతి వెరీ మామూలు పాజిటివ్ వైబ్ ఉంది మొత్తం, చాలా చాలా పాజిటివ్గా. 2006 మాత్రం మంచి ఓపెనింగ్ తీసుకున్నారు. అదిరిపోయింది. సో ఏంటి సార్ అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథలు, డౌన్ ట్రేడ్ కథలు, ఇవన్నీ ఒక మీ మార్క్ అనుకుంటున్న టైంలో మీరు ఒక సర్ప్రైజింగ్గా హనీతో వస్తున్నారు. మాకు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే ఒక సగం పిల్లి ఇంకో సగం క్యారెక్టర్ రివీల్ చేసినప్పుడే కరుణ్ కుమార్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు, అంటే తన పందాని, అంటే ఇప్పటివరకు మనం పందా అనుకున్నాము, అది దాన్ని దాటి ఇంకో కథ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అని అనిపించింది. వాట్ ఈజ్ యువర్ టేక్ సార్? ఇది సేమ్ సార్, మరి మీరు ముందన్నట్టు ఎర్తీ కథ, సాధారణ మనుషుల కథ, మట్టి మనుషుల కథ ఎలాగైతే నేను చెప్పాను ఇప్పటిదాకా, ఇది కూడా అలాంటి ఒక సాధారణ కుటుంబం. ఒక చిన్న క్లరికల్ జాబ్ చేసుకునే ఒకడు, అతనికి ఒక టీచర్ జాబ్ చేసుకునే, ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబ్ చేసుకునే ఒక భార్య, వాళ్ళిద్దరికి ఒక పాప, వీళ్ళకి అదే చెప్పాను ఇందులో. సో ఎమోషను కథ ఇదంతటి కూడా ఎక్కడ కూడా నేలవిడి సామ్ చేసింది అయితే లేదు. అదే డార్క్ ఎమోషన్, ఒక డార్క్ సైడ్ ని చెప్పానంటే ఇది కూడా ఉంటుందా? ఇప్పుడు హర్రర్ ఉంటుందా? హర్రర్ అనేది అదే చెప్తున్నాను. ఇప్పుడు హర్రర్ అంటే రెండు రకాలుగా డిఫైన్ చేస్తాను. ఇప్పుడు ఈ సినిమాలో హర్రర్ ఏంటని నేను చెప్తాను. సో దెయ్యం వచ్చింది, భయపెట్టింది, ఆ దెయ్యం వికృతంగా కనిపించింది, లేదా మనిషిలో దెయ్యం ఉన్నాడని మనం ఫస్ట్ ఫ్రేమ్లోనే ఎప్పుడో చెప్పేస్తాం. సో వస్తున్న ప్రతిసారి ఒక క్యారెక్టర్ వస్తుందంటే ఇది దెయ్యం అని ప్రేక్షకుడు తెలుసు. సో ఆ థ్రిల్ నాడు అనిపిస్తాడు సినిమా వరకు. బట్ బయట ఎప్పుడైనా మీరు ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల్లో మీరు పుట్టి పెరిగిన ఇప్పటిదాకా మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని చూసారా? లేదు సార్. చూడలేదు. విన్నారు, దెయ్యం గురించి విన్నారు. దెయ్యం ఎవరినైనా చంపడం అన్నది విన్నారా మీరు? దెయ్యం ఉందేమో భయపడి అది దెయ్యం చంపింది అన్నది ఎప్పుడు మీరు వినుండరు. దెయ్యం ఉందని భయపడి పట్టడం విన్నాను. అదే సార్, దెయ్యం పట్టడం ఓకే. దెయ్యం వలన ఒకటి చచ్చిపోయాడు, దెయ్యం వచ్చి ఒకటి పగబట్టి చంపింది. మన సినిమాలో చూపిస్తాం కదా, దెయ్యం పగబట్టి ఒకటి, అలాంటివి ఏం లేదు. అలాంటి ఎక్కడ ఉండవు ఇన్సిడెంట్లు. దెయ్యం భయపట్టిన వరకు ఓకే. కానీ మనుషుల్ని చంపేదైతే ఉందో చూసారా, అది ఫస్ట్ మనిషిలో తాలూకా రాక్షసత్వం. ఓకే, మనిషిని చంపడం, అది పగకో ప్రతీకారానికో, లేకపోతే ఇదంతా కూడా ఫ్యాక్షను, రౌడీజం, ఇదంతా ఏదో అనుకున్నాం. ఇది కాకుండా కన్న కూతుర్ని కన్నతల్లి ఎలా చంపుతుంది, ఒక కన్నతల్లి తాలూకా కట్టిగుడ్లని ఒక కొడుకు ఎలా పీకేసి ఒక పూజలో పెట్టగలుగుతాడు, ఇంతకంటే హర్రర్ ఇంకేముంటుంది? ఎగ్జాక్ట్లీ సార్. మొన్న ఒక వీడియో చూసాను, అన్నని తల్లిని చంపేసి అతను వీడియో ఇస్తున్నాడు పోలీసులు. అది ఎంత హంటింగ్గా ఉందంటే, ఇప్పుడు మీకు ఏది భయం? అదే నాకు మీకు రెండిట్లో ఏది భయం కలుగుతుంది? నాకు అతను చూస్తేనే భయం కలిగింది సార్. అదే ఇది. ఇందులో అతని క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ సార్. పోయి అడిగిపోయా. నవీన్ గారు ఏంటి ఇమేజ్ బ్రేక్ అయింది సార్ మీకు ఈసారి? క్షమించండి, నన్ను చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇది. మీకు నిజంగా ఆ భయము వికృత నా మీద పుట్టిందంటే హర్రర్ అంటున్నాను. అంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అతనిలోని బలహీనతలను వాడుకొని ఎవరండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక వీడియో చూసానన్నారు కదా, వాడు వెనకాతలకి వెళ్ళాం అనుకోండి, వాడు 10 ఏళ్ళ కిందట చాలా మనలాంటి నార్మల్ మనిషి అయి ఉంటాడు. వాడు మా అమ్మ మా అన్నయ్య ఇద్దరు దెయ్యాలు, నేను వాళ్ళని చంపేస్తానని పోలీసు ముందు చెప్తున్నాడు. వీడియో వాళ్ళిద్దరు దెయ్యాలని చెప్తున్నాడు కదా. వాడు 10 ఏళ్ళ కిందట అదే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను బయట నుండి వచ్చాను, ఆకలేస్తుంది, అన్నం పెట్టంటే వాళ్ళ అమ్మ దోశలు పోసి ఉండొచ్చు.
వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నా అన్నయ్య నాకు ఒక 50 రూపాయలు ఎవరైనా నేను బయటకు సినిమాకి వెళ్తున్నాను వాళ్ళ అన్నయ్య ఇచ్చుంటారు. 10 ఏళ్ళ కిందట ఇదంతా జరిగి ఉంటుంది. జరిగి ఉండొచ్చు. ఈ 10 ఏళ్ళు అతన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళ అమ్మ అన్నయ్య దెయ్యం అతను ఎలా నమ్మాడు, ఈ ఆలోచన ఎవరు ఇంజెక్ట్ చేశారు, ఇది కదా హర్రర్ అంటే అంటున్నాను నేను. చాలా హర్రర్ సినిమాల కంటే నాకు ఆ వీడియో ఎక్కువ భయపెట్టింది. అదే చెప్తున్నాను నేను కూడా. సినిమా అంతే అండి. ఇది కూడా అంతే. ఇది కూడా అంతే. ఆడి మైండ్ ఎవడు పొల్యూట్ చేశారంటే రాజరేంద్ర అంటే ఒక క్యారెక్టర్ పొల్యూట్ చేసింది. అంటే సారంగపాణి సారంగపాణి కూడా పొల్యూట్ అయి ఉన్నాడు. సారంగపాణి కూడా victim ఏ. పొల్యూట్ చేశాడు. ఎండ్ ఆఫ్ ద డే సారంగపాణి దాన్ని దృఢంగా నమ్మడం వలన అతను ఇప్పుడు ఈ క్యారెక్టర్ని సారంగపాణికి ఈ బాటిల్ కావాలండి, ఈ బాటిల్ కావాలనేది సారంగపాణి ఏమంటున్నాడు, ఈ బాటిల్ నా దగ్గర ఉంది అంటే ఇంకా నన్ను జయించిన ఎవడు లేడు అనుకుంటున్నాడు. ఈ బాటిల్ని పిల్లిమాయ అని ఒక వస్తువు అనుకుందాం, దాన్ని చర్చిస్తున్నాం ఇందులో. ఇప్పుడు ఈ పిల్లిమాయ సాధించాలని అంటే దీనికి ఆయనకి చెప్పినోడు ఏం చెప్పాడు, దీనికి ఒక ప్రాసెస్ ఉంది, ఈ ప్రాసెస్లో దీన్ని పూర్తి చేస్తేనే, ఈ ప్రాసెస్లో దీన్ని నువ్వు చేస్తేనే, ఇలాంటి ఒక రిచువల్ చేస్తేనే నీకు దొరకదు అన్నాడు. ఆయనకి ఆ వనరులు ఏమీ లేవు. ఆ వనరులన్నీ ఆనంద్ అనే ఒక ఎంప్లాయీ దగ్గర అతని కుటుంబంలో ఉన్నాయి. సో ఆనంద్ని అతను కలిసి ఆనంద్కి ఏం చెప్పాడంటే, ఆనంద్ ఇది కాదు, మన ఇద్దరం కలిసామంటే నువ్వు ఇలా వాడావంటే మనకి ఇంత డబ్బు వస్తుంది, ఇలా మనం ఇచ్చేయచ్చు అని చెప్పాడు. ఆనంద్ ఆ టైంకి లోయెస్ట్ పాయింట్లో ఉన్నాడు. ఆనంద్ అప్పటికే కొంత ఆకర్షితులై ఉన్నాడు. మళ్ళీ ఇందులో కల్ట్ని మనం చర్చించాం. ఇప్పుడు కల్ట్స్ ఉన్నాయి కదా మీకు హైదరాబాద్లో ఈరోజు 2026 ఈరోజు డేట్ మనం మాట్లాడుకున్న టైంకి హైదరాబాద్లో కల్ట్స్ ఉన్నాయి, మీకు తెలుసా? దాదాపు ఒక 20-23 రకాల కల్ట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. అందులో మంచి ఉన్నాయి, పూర్తి డార్క్ ఉన్నాయి, మనకు తెలియనివి. పొలిమేర సినిమా ఏమన్నా ఈ కథకి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్, అంటే పొలిమేర సక్సెస్ కానీ ఏదైనా సరే మిమ్మల్ని సార్ క్లైమాక్స్ చెప్పింది సార్ కన్ఫ్యూజన్. లేదు, పొలిమేరలో వాళ్ళు తీసుకున్న సబ్జెక్టు క్షుద్రశక్తి, చేతబడి, మంత్రాలు, తంత్రాలు అన్నీ ఉన్నాయని. ఇందులో అవన్నీ ఏమీ లేవని మేము చెప్తున్నాం. ఇది మానవ బలహీనత అని చెప్తున్నాం. దాన్ని నమ్మకం అనేది చెప్తున్నాం. ఇందులో నమ్మితే నాశనం అయిపోతాం అని చెప్తున్నాం. పొలిమేరలో ఎవరు నాశనం అవ్వరు. ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ కనిపిస్తుంది సార్, ఒక చైల్డ్ కనిపిస్తుంది. ఒక పాట ఒకటి చాలా బాగుంది మీరు రిలీజ్ చేసింది, తెలిసే రమ్మ అనేది. ఇంత అందమైన ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేస్తూ అందులో ఒక డార్క్ సైడ్ని చాలా అంటే హంటింగ్గా చెప్పబోతున్నారని అర్థమవుతుంది. అదే హర్రర్ సార్. అంత మంచి కుటుంబం ఉంది. మీరు తెలిసిరామ చింతనతో నామ్మ అనే పాట పాడుకునే, కీర్తనలు పాడుకునే ఒక ఫ్యామిలీ రెగ్యులర్గా గుడికి వెళ్ళి ఎప్పుడు పాజిటివిటీని ఇచ్చేసుకునే ఒక టీచర్ జీవితంలో భర్తే ఇలాంటి నమ్మకాలకి ఇదయిన తర్వాత లైఫే ప్రశ్నార్థకమైనప్పుడు ఆమె ఏం చేసింది, ఆమె తరకు లైఫ్ ఎలా టర్న్ అయింది, ఆ జీవితం ఎలా పోయింది, ఇదంతా కూడా ఇందులో మనం ఇదే కదా హర్రర్. ఆర్టిస్ట్గా ఏంటి సార్, ఏదైనా మేకప్ తీసి బయటికి వెళ్ళిన తర్వాత ఈ క్యారెక్టర్ ఏమన్నా మిమ్మల్ని వెంటాడిందా? ఆనంద్ క్యారెక్టర్ అంటే వెంటాడే ఛాన్స్ ఉండింది నాకు. అంటే ఎందుకంటే చాలా ఇంటెన్సిటీగా ద రైటింగ్, ద సీన్స్, ఒక్కొక్క సీన్స్ మీరు ప్రతిరోజు నేను షూట్కి వెళ్ళినప్పుడంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీన్ బిల్డప్ అవుతూనే ఉంది. ఎస్, నేను ఒక యాక్టర్ని, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఇదంతా ఉంది, నా మైండ్లో ఉంది. బట్ ఇచ్చిన టైంలో లైక్ ఒక స్ట్రెచ్లో చేసాం ఈ సినిమా. నా క్యారెక్టర్ స్పెషల్లీ ఒక స్ట్రెచ్లో ఎవ్రీ డే షూట్ అనమాట. సో దాంట్లో డీప్ వెళ్తూ లలిత అనే క్యారెక్టర్తో పర్ఫామ్ చేస్తూ, సారంగపాణి, రవణ ఈ క్యారెక్టర్స్తో పర్ఫామ్ చేస్తూ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ సంథింగ్ వాజ్ ట్రబ్లింగ్ మీ. ఏంటంటే ఇలా కూడా ఉంటారా అంటే, నేను నవీన్, నేను ఆనంద్ పోర్ట్రే చేస్తాను, చాలా కొత్తగా చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. భయం వేసింది నాకు. నేను ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఊహిస్తే భయం వేసింది. ఒక చోట అయితే తనతో పర్ఫామ్ చేసేటప్పుడు నేను మర్చిపోయా, ఆనంద్ అనే క్యారెక్టర్ని మర్చిపోయి దాటేశాను. నేను కట్ చెప్పారు, ఆ టేక్ ఓకే అయింది. నేను నిజంగా సార్ ఇది ఆన్ సెట్స్ నేను ఫీల్ అయ్యాను. నాకు లైఫ్లో దేనికి భయపడలేదు సార్, నేను ఎప్పుడు భయపడలేదు నేను. కానీ నా ఇన్నర్ థైస్, నా కాఫ్ మజిల్ నాకు తెలియకుండా నా బాడీ షివర్ అవుతుంది. తెలియదు, అమ్మాయి నోటీస్ చేసింది. నా వల్ల కావట్లేదని చెప్తున్నా, అంటే ఒక నెక్స్ట్ షాట్కి వెళ్ళాలి, ఎక్కడే కూర్చున్నాను, నా వల్ల కావట్లేదు అంటున్నా. తను చెప్పింది రిలాక్స్. ఆ టైంలో తను నాకు హ్యాండ్ ఇవ్వడం, అదే గుడ్ ఇన్ఫ్లుయెన్స్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. ఆ టైంలో అమ్మాయి ఒక యాక్టరే పర్ఫామ్ చేసింది, ఓకే అండ్ తను వెళ్ళిపోయింది అనుకోండి. నేను యాజ్ అన్ యాక్టర్గా కొంతసేపు తర్వాత ఆవిడ ఒక కోపం, యాక్టింగ్ అనుకున్నా కొన్ని లోపలికి తాకుతాయి. బట్ ఆ టైంలో కరెక్ట్గా షీ ట్యాప్డ్ మీ, ఇట్స్ ఓకే నవీన్, ఐ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే అంది. సర్ప్రైజ్ అయిపోయింది. దాట్ ఇంటెన్స్ ఇట్ వాస్. అండ్ ఇంకో సైడ్ కామెడీ సైడ్ చెప్తాను చూడండి సార్. షూటింగ్ ఫినిష్ చేశాను సార్. ఫినిష్ చేసి ఇంకో సినిమాకి చెన్నైకి వెళ్ళాలి, చెన్నై షూటింగ్కి వెళ్ళాలి.
హోటల్ రూమ్ ఉంది. హోటల్ రూమ్ ఎప్పుడు కొత్తగా వెళ్ళినప్పుడు డెకరేషన్కి వెల్కమ్కి పెడతారు కదా. డోర్ ఓపెన్ చేసి లగేజ్ లోపల పెట్టి అలా చూస్తాను సార్ బెడ్ మీద. సేమ్ ఈ సినిమాలో కేచరి అనే ఒక క్యారెక్టర్, అంటే ఒక ఐడల్, ఆ పూజ చేయాల్సింది ఒక ఐడల్, సేమ్ ఆ ఐడల్లానే వాళ్ళు టవల్తో ఆ బొమ్మలా చేసి ఫేస్ వేసి పేపర్తో కళ్ళు, పేపర్తో నాలుగేసి ఇలా ఎవర్రా వెల్కమ్ చేస్తారు అనుకుని నాకైతే ఒక్క సెకండ్కి వెంటనే అదంతా చెరిపేసి నేను కాల్ చేసి తిట్టా, ఏంటండి మీరు ఫ్లవర్స్ పెడతారు లేకపోతే స్వామ్ ఏదో పెడుతుంటారు, కరెక్ట్గా మనిషి ఫేస్ పెట్టారు. అంటే నాకు అర్థమైంది, ఓహే ఇదేదో నన్ను వెంటాడుతుంది. దెన్ అనుకున్నా లైక్ ఓకే ఐ షుడ్ షట్ ఆఫ్ ఆల్ దీస్ థాట్స్ అండ్ ఐ కాల్డ్ హిమ్, ఐ స్పోక్ టు హిమ్ ఫర్ 1 hour. సార్ ఇలా ఇబ్బంది పడ్డాను అంటే ఇది ఒక యాక్టర్గా కాదండి, ఒక మనిషిగా ఫీల్ అయింది. యాక్టర్గా అంటే మనం షిఫ్ట్ అయిపోతాం నెక్స్ట్ ఫిలింకి. బట్ అంటే ఇలాంటి రోల్స్ కూడా రెగ్యులర్గా వచ్చేవి కాదు కదా. ఇప్పుడు ఆనంద్ లాంటి రోల్స్ ప్లే చేయాలంటే అంత ఈజీ ఏం కాదు, రెగ్యులర్గా ఏం దొరకదు. ఈ అమ్మాయి లలిత అనే క్యారెక్టర్ నేను ఆనంద్గా ఎంత లెవెల్కి వెళ్ళాను, తను కూడా లలిత అనే క్యారెక్టర్ నా ఈక్వల్ లెవెల్కి వచ్చింది. మాకు ఒక కంప్లీట్ అంటే ఒక ఆర్టిస్టిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్కి కట్టుబడి ఉంటాం. ఆ క్యారెక్టర్ ఏది కోరితే దాన్ని డెలివరీ చేయటం అనేది కొంతమంది ఆర్టిస్టుల దగ్గరికి అలాంటి గుణం ఉంటుంది సార్. చాలామంది ఇప్పుడు మీరు ఏజ్డ్ క్యారెక్టర్ ఆవిడనైతే గుర్తుపట్టాం కొన్ని సీన్స్లో. సో చెయ్యాలంటే ఆర్టిస్టిక్గా ఒక ట్రూ ప్యాషన్ ఉండాలి. సో అది ఎప్పుడు లైవ్గా ఉండాలి. అంటే స్టార్టింగ్లో ప్యాషన్ ఉంటుంది, మధ్యలో డల్ అవుతుంటుంది, మధ్యలో ఇది కూడా రొటీన్ అయిపోద్ది చేస్తున్న పని. కానీ అలా ఉండకుండా ఎప్పుడు ఆ ప్యాషన్ లైవ్గా ఉంచారు కాబట్టి మీరు ఆనందంగా కనిపిస్తున్నారు, ఆవిడ లలితగా కనిపిస్తుంది. సార్ మాకైతే ఒక షాకింగ్ ఎలిమెంట్ చూడబోతున్నామని అర్థం. అంటే భయపెట్టడానికి ప్రిపేర్ అయిపోయాను సార్ ఈ సినిమా చూసి. అంటే మీరు మామూలుగా భయపెడుతుంటారు అలా సీరియస్గా చూస్తూ, అది వేరండి ఆ భయం కదా. ఇందాక మీరు చెప్పారు చూసారా, అది నాకు చాలా బాగా నచ్చింది. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఆ తల్లిని అన్నయ్యని వీడియో తీసి చూపించింది, అంతకు మించిన భయం ఇంకేముండదు కదా. అలాంటి భయం ఈ సినిమా మొత్తం ఉంటుంది మీకు. ఓకే రాజా రవీంద్ర గారు ఏంటి సార్ ఎక్స్పీరియన్స్ ఏంటి టోటల్గా హనీ ఎక్స్పీరియన్స్? సరదాగా సీరియస్గా మాట్లాడుతున్నారు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతకుముందు చేయని క్యారెక్టరే స్క్రీన్ లో చూసినప్పుడే భయపడ్డాను నేను చేసిన సార్. అంటే ఇంత కెరియర్ అవుతుంది, ఇంకా ఒక పొటెన్షియల్ క్యారెక్టర్స్ అప్పుడప్పుడే నా వరకు వస్తున్నాయి అన్న పెయిన్ ఉంటుందా? లేకపోతే అదే ఉండదండి, ఫ్లోలో వెళ్తాం. పెయిన్ అంటే ఇంకేముంది, డిప్రెషన్. మళ్ళీ ఎవడో సలహా ఇస్తాడో వెళ్ళి పూజలు చేయాల్సి వస్తుంది. సార్ ఒక్కటి తీసుకోవచ్చు సార్ మీ దగ్గర, గో విత్ ద ఫ్లో. లైఫ్ని ఎలా వస్తే అలా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవచ్చు మీ దగ్గర. డిప్రెషన్ కానీ ఎప్పుడైనా ఆర్టిస్టిక్ దీంట్లో ఉన్నారు కాబట్టి ఇంకొంచెం స్పాన్ ఉన్న క్యారెక్టర్స్ వైపు ఇస్తే బాగానే ఉంటుంది. మరి ఏమైపోతే ఏం చేస్తాం, ఇంట్లో కూర్చొని ఏడాలి సార్. మీకున్న సర్కిల్ ఎవరికి సార్ ఇంట్రెస్ట్? అదే ప్రాబ్లమ్. నాకు ఇంకో క్వశ్చన్ సార్, చాలామంది Q&As వెళ్ళినప్పుడు నవీన్ చంద్ర చేసే సినిమా ప్రతి సినిమాలో రాజా రవీంద్ర గారు ఉంటారు అంటే సెట్ అయితే ఉండొచ్చు అని చాలా నన్ను అడిగారు. అప్పుడు నేను ఇప్పుడు చెప్తాను సార్, ఈ కథ యూజువల్లీ కథ మేము ఇద్దరు వింటాం సార్. ఎప్పుడు మొత్తం కథ వినేసి దాన్ని హీ గివ్స్ ఆల్ ది చాయిస్ టు మీ, బికాజ్ నా జడ్జ్మెంట్ నాకు చూసుకుని వదిలేస్తారు. బట్ ఈ కథ వినడానికి ఇద్దరు వెళ్ళినప్పుడు అప్పుడు దాకా ఆ క్యారెక్టర్ ఫైనలైజ్ కూడా అవ్వలేదు. చూసి వెంటనే దే హ్యావ్ టేకెన్ ఫర్ దిస్. అలాగే నా ఏ సినిమా అయినా నేను చేస్తుంటే దే సీ హిమ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్. సార్ మాకేమనిపిస్తుంది అంటే, నేను అబ్జర్వ్ చేసింది ఆయనకి ఇచ్చిన పాత్ర నేను చెడగొడితే అడగాలి సార్. అది లేనప్పుడు ఆ కాంబినేషన్ కంటిన్యూ అయితే మాత్రం తప్పే ఉంది. అది మనం ఫోర్స్ చేసి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది ఏమి లేదండి. ఇదంతా కూడా క్లీషేడ్గా ఆలోచించడమే తప్ప అలాగే రాజారవీంద్ర గారు ఈ పాత్ర చేయడం వల్ల ఆ పాత్ర చెడిపోయిందంటే దెన్ వీ విల్ క్వశ్చన్ ఎందుకు చేశారు ఆయన అడ్వాంటేజ్. అలా ఉంటే ఆయన ఫస్ట్ చేయడు కదా. అదే కదా, ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎన్ని సినిమాలు చేసినా ఏం నష్టం. నవీన్ చంద్ర గారు ఇప్పుడు ఇందులో యాక్ట్ చేస్తున్నారు, ఈయన కూడా ఉంటే మనకి ఇబ్బంది ఉండదు అనుకొని తీసుకొని అడుగుతున్నారని ఆపేకండి సార్. అది అసలు అడిగే వాళ్ళు ఇది అడగకపోతే ఇంకోటి అడుగుతారు సార్. విష్ ఆల్ ద సక్సెస్ సార్. హనీ మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుందని అర్థమైంది సార్. మీ ఇమేజ్ అయితే బ్రేక్ అవుతుంది సార్. సో బ్రేక్ అవ్వాలి సార్, అప్పుడే మళ్ళీ కొన్ని యూనిక్ క్యారెక్టర్స్తో సార్ యూనిక్ ఫిల్మ్స్. ఆల్రెడీ సౌత్ మొత్తంలో అన్ని లాంగ్వేజెస్లో మీరు ఎక్కువ ఎయిర్పోర్ట్లోనే దొరుకుతున్నారని అర్థమైంది. సో రాజేంద్ర గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.